నమస్తే అండి, మీ పేరు? కంచర్ల జగన్మోహన్ రావు, గాంధీ అంటారు. ఎక్కడ సార్ మీది? ఎలగపూడి. రాజధాని ప్రాంతంలో ఏరియా మీది? అసెంబ్లీ మా ఊళ్ళో ఉంది. రాజధాని ప్రాంతం ఏంది? అసెంబ్లీ మా ఎలగపూడి పంచాయతీలో ఉంది. ఏంటి ల్యాండ్ పూలింగ్లో ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారు? 4 ఎకరాలు ఇచ్చా. ఏంటి మరి అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ రాజధాని ప్రాంతంలో పనులు పురోగతి ఎంతవరకు ఉంది, అసలు ఏ విధంగా ముందుకెళ్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ముఖ్యమంత్రి. ఆయనకి పేరుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు, విభజిత రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశాడు, మళ్ళీ ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన్ని ఢీ కొట్టాలంటే ఎవరల్లా కాదు. అక్కడికి ఊపాడు జగన్మోహన్ రెడ్డి. ఊపిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాల. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవన్నీ అబద్ధాలే. అర్థమైందా? నేను వాస్తవంగా అయితే నేను కాంగ్రెస్ వాడిని, అయినా నేను రాజధానిలో ఒక రైతుని. మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి సామాన్యమైన ఇబ్బంది పెట్టాల. అయినా నేను ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టినా సరే నేను కాంగ్రెస్లోనే ఉన్నా. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేసిన వర్కు, ఈయన 30,000 ఎకరాలు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పక్కాగా కూర్చాడు. కోతలో అబద్ధాలు చేశాడు. వాటిని రాజధానిని మూడు ముక్కలు ఆడాడు. ఆడిన దాన్ని చిట్టడివి చేశాడు. 30,000 ఎకరాన్ని, 54,000 ఎకరాన్ని చిట్టడివి చేశాడు. చిట్టడివి చేస్తే చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే 15,000 కోట్లు కేంద్రానికి వెళ్ళి మరి బతిలాడాడో భంగపడ్డాడో మనకు అనవసరం. డబ్బులు తీసుకొచ్చాడు. మొత్తం కంప మొత్తం పీకిచ్చి నెంబర్ 1గా చేశాడు. మరి ఇవాళ వైసీపీ వాళ్ళు ఉన్నారు. కంప పీకిన తర్వాత ఆడని తెల్లగా నీళ్ళ పడితే మొత్తం నీళ్ళని ఇవన్నీ చంద్రబాబు నాయుడు వల్ల ఏం కాదని రాత్రి వెంకటరెడ్డి గారు అంటే వెంకటరెడ్డిలు అంటే 2-3 ఉన్నారు. ఈ వైసీపీ వెంకటరెడ్డి గారు తలబిరుసు మాటలు మాట్లాడుతున్నాడు రాత్రి రజనీ గారిని కూడా. ఏ రజనీ గారిని? జనసేన రజనీ గారిని. వాడు ఎంత తలబిరుసు మాట మాట్లాడారే వెంకటరెడ్డిగా, నీ గతంలో ఒకసారి చెప్పా, మళ్ళీ ఇవాళ చెబుతున్నా. నువ్వు కానీ రాజధానికి వస్తే ఏంది, నువ్వు మళ్ళీ వెనక్కి మాత్రం పోవు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు రాజధాని గురించి కూడా. ఒక ఆడ మనిషిని ఏం మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఏం మాట్లాడావు రాత్రి? 3 మనుషుల్ని చెలకట్ని కూడా మాట్లాడావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం మాట్లాడాలో మాకు మాటలు కూడా రావట్లా. ఎందుకో చెప్పంటావా? మాకు కంపంతా బీకి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. కౌళ్ళు కూడా రేపు ఎల్లుండో 2 సంవత్సరాలు కౌళ్ళు వేస్తున్నాడు. మరి ఆ దద్దమ్మ ప్రభుత్వం 3 సంవత్సరాలు కౌళ్ళు వేయాలి కొంతమందికి. అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కౌళ్ళు వేయాల, అసైడ్ భూములకు కౌళ్ళు వేయాల. అంత మంగళ ఏం చెప్పారు వాళ్ళు? అసైడ్ భూముల అంత మంగళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అసైడ్ భూములకి ఫ్లాట్లు కొట్టాడు, వాళ్ళ కౌళ్ళు వేసాడు. ఫ్లాట్లు మా ఫ్లాట్లోనే ఫ్లాట్లు కొట్టించాడు ఆయన. చంద్రబాబు నాయుడు అంటానికి, మన్మోహన్ సింగ్ గారిని అంటానికి ఎవడు సరిపడు ఈ భారతదేశంలో. ఆయన ఒక విజనరీ. ఆయన ఏం చేయాలంటే అదే చేస్తాడు. ఆయనకు వచ్చిన ఛాన్సులు ఈ పద్మాసులకు వస్తే ఏడెందుకు ఉండేవాళ్ళు? ఆయనకు 2 సార్లు ప్రధానమంత్రి పదవి వచ్చింది తెలుసా మీకు? మీకు కూడా తెలీదు చెప్పాలంటే ఒక్క మాటలో. మీ విలేకరులకు కూడా తెలీదు. మరి 2 సార్లు వచ్చి ఒకసారేమో దేవిగౌడకి ఇచ్చాడు, కర్ణాటక ఇచ్చాడు, ఒకసారేమో వాడి పేరేదో ఇంకోటికి ఇచ్చాడు. నాకు వద్దన్నాడు. నాకు నా రాష్ట్రం ముఖ్యంగానే ప్రధానమంత్రి పదవులు నాకు వద్దన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసే ఏదైనా సరే దూరపు ఆలోచనతో చేస్తాడు. ఇవాళ ఒక పని చేశాడంటే ఆ పని రాబో తరంలో నా మనవడికి ఉపయోగపడిద్ది. ఆ పని అట్లా ఆలోచించేస్తాడు. ఎలా దద్దమ్మల్లాగా నీకు వేస్తున్నాను, డబ్బులు వేస్తున్నానని పావలా వేసి 30 కాజేయటం, దాచుకోవటం, దోచుకోవటం, ఇసుక మొత్తం అమ్మేయటం, ముందు మొత్తం ఇవన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటి. చంద్రబాబు నాయుడు గారిని అనటానికి ఎవడు సరిపడా? ఎవడనంటే వాడు పురుగులు పడి చచ్చిపోతాడు. అంటే గాంధీ గారు, మీరు 1631 రోజులు ఇక్కడ రాజధాని ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి ఉండాలని. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధికారంలోకి. ఆయన ఏ అయితే మీకు హామీ ఇచ్చారు ఎలక్షన్ హామీల్లో, ఆ విధంగా ముందుకెళ్తుందా ఈరోజు ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో? చంద్రబాబు గారు ఒకే మాట చెప్పాడు. పనికి మాలిన దద్దమ్మల్లాగా చంద్రబాబు నాయుడు చెప్పలా. ఆయన ఏం చెప్పాడు? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి అని డయాసుల మీద చెప్పాడు ఎలక్షన్ ముంగల. ఈళ్ళలాగా పనికి మాలిన మాటలు చెప్పలా. 2019లో ఏం చెప్పాడు? ఇక్కడే ఉంటుంది రాజధాని, మేము ఢిల్లీని తలదాన్ని రాజధాని కడతానని చెప్పాడు దద్దమ్మ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఆయన అటు చెప్పలా. అమరావతి రాజధాని అని చెప్పాడు. పోలవరాన్ని నిర్మాణం చేస్తామన్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు.
ఇస్తాడు. మరి ఉచిత ప్రయాణం ఆర్టీసీలో చేపిస్తాడు మహిళలకి, చేస్తాడు. 3 నెలలు అవ్వాలి ఆయన ఎక్కి. మీరంతా ఏం చేశారు? మీరు 13 లక్షల కోట్లు అప్పు చెప్పిపోయారు ఆయనకి. ఎన్నేం చేస్తాడు? 2 నెలలకు 3 నెలలు. ఈరోజు వరదలు వచ్చినాయి. వరదలు ఆయన తిరుగుతుంటే నీ ఇష్టానుసారం బురద చల్లుతున్నారు మీరు. రాజకీయ బురద చల్లుతున్నారు ఆయన మీద. ఆయన ముసలాడు అన్నారు మీరు. ఆయన 22 గంటల వర్క్ చేశాడు 10 రోజులు అయితే ఖచ్చితంగా. ఆయన ఈ దద్దమ్మలు ఎవరు నిలబడ్డారా? అరే వచ్చి నాడు ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చాడు ఎవరికన్నా, ఒక మనమరాల ప్యాకెట్ ఇచ్చాడు ఎవరికన్నా. నాకు 40% ఓటింగ్ ఉంది అంటున్నాడు. ఆ ఓట్లు వేసే వాళ్ళకన్నా సిగ్గు ఉండాలా. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసే ప్రజలకి సిగ్గు శరం ఉండాలా. ఎవరికైనా సరే వాటర్ ప్యాకెట్, మధ్య ప్యాకెట్, మరి ఒక వాటర్ బాటిల్ ఏమైనా ఇచ్చాడా? వచ్చాడు పుట్టోలకు పోజులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అంటే పుట్టోలకు పోజులు ఇస్తానని చెబుతున్నాడు ఒక ఎదవ. ఎవడాడు? అంబటి రాంబాబు గారు చెబుతున్నాడు పుట్టోలకు పోజులని. ఆ బుండెత్తాడు అంబటి రాంబాబు గారు, వాడు ఎదవ. ఆ ఎదవతో మాటలు ఎవడు పట్టించుకోడు అనుకో. అసలు చంద్రబాబు నాయుడు పుట్టోలు పోజులు ఇటువైంది? ఆయనకి ఎక్కడ పుట్టోలు లేవు. అలిగిన దేశాల్లో పుట్టోలు ఉన్నాయి ఆయన. మీరు ఇస్తారు పుట్టోలు పోజులు ఇచ్చే. మీరు కుక్క వచ్చబోసే రాయి మీద కూడా మీరు పుట్టోలు వేసుకున్నారు. మీకు తెలియదు అది కుక్క వచ్చబోసిద్దా కాలేజ్ వచ్చబోసిద్దని. అట్లాంటి పరమ దరిద్రులకి ఈ రాష్ట్రంలో ప్రజలు మీకు పట్టం కట్టారు. అందుకనే 1631 రోజు మేము రోడ్డున పడ్డాం, మా రాజధాని రైతులు కానీ మహిళలు కానీ. అయినా కానీ మీకు ఏమాత్రం కనికరం లేకుండా మీ ఇష్టానుసారం చేసి మళ్ళీ బొత్సగాడు చెబుతున్నాడు 3 రాజధానులు మేము కట్టుబడి ఉన్నామని చెబుతున్నాం. సలిముండా రారా, రేపు వస్తావుగా నువ్వు అయ్యావు గారా దద్దమ్మ. ఎవరు పెట్టారు నీకు ఆ భిక్ష? చంద్రబాబు నాయుడు పెట్టాడు, గుర్తుపెట్టుకోరా యాదవా. 5 రేస్తే నీ కుటుంబ సభ్యులు 5 రోడ్డు రా మీ జిల్లాలో. పరమ దరిద్రుడా. అట్లాంటిది నీ మీద పోటీ లేకుండా వచ్చాడంటే నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఆయన అధికారంలో ఉండి ఎక్కువ మెజార్టీ ఎమ్మెల్యేలుండి చేశాడంటే ఆయన మీద నీ మీద పోటీ పెడితే నువ్వు పరమ దద్దమ్మలాగా ఓడిపోయాడు. నువ్వు మీలాగా చేస్తే ఆయన మీరేం చేశారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరేం చేశారా? కార్లు పగలగొట్టారు, మనుషులను తన్నారు, గొంతుకాయలు కోసారు. చంద్రని గొంతుకాయ కూడా కోసారు గారు మీరు మాచర్లలో. పరమ దరిద్రులారా. మాట్లాడేటప్పుడు కొంచెమన్నా సిగ్గు శరం చీము నెత్తుండాలరా. మనం గుడ్డ కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటున్నారు గుడ్డ? ఒళ్ళు దాచుకోవడానికి కట్టుకుంటున్నారు యాదవల్లారా. మీరు ఊరికి మీడియా బంగాలకు వచ్చి మాట్లాడదు కాదు. రాండి, ధైర్యంగా మాట్లాడతాం, నేర్చుకోండి. మరేంటి బాబాయ్, అసలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అసలు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవడే కావచ్చు, చివరికి మా పార్టీ వాళ్ళైనా సరే, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే, చంద్రబాబు నాయుడు కాలి గోటికి సరిపారని నేను చెబుతున్నా. నేను ఎప్పుడైనా చెబుతా, చంద్రబాబు నాయుడు కాలి గోటికి సరిపారు. ఇంకా నిజాయితీ చేస్తారంటే కమ్యూనిస్టులు చేస్తారు నిజాయితీగా. వాళ్ళకి అధికారం ఉండొచ్చు, అధికారం లేకపోవచ్చు, వాళ్ళు గెలవచ్చు, వాడవచ్చు. వాళ్ళు ప్రజల పక్షాన నిలబడి చేస్తున్నారు కమ్యూనిస్టులు. ఇవాళ మా పీసీసీ అధ్యక్షురాలు ఉంది, ఒక్క మాట మాట్లాడదు. ఒక్క సబ్జెక్ట్ ఉండదు ఆమె దగ్గర. వచ్చింది ఆ బ్యారేజ్ కాడికి వచ్చి తొంగి చూసింది పోయింది. ఎందుకంటే మరి వాళ్ళ అన్నయ్య కదా, మరి అన్నయ్యకి ఎక్కడ చెడు పేరు రాకూడదుగా. ఆమె ఇష్టానుసారి 4 గోళ్ళ మధ్యలో కూర్చొని చేసింది, వెళ్ళిపోయారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే నా ఉద్దేశ ప్రకారంగా మా రాహుల్ గాంధీ గారి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ అంత లోపల పోయి ఉంది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని పైకి తేవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం పైకి వచ్చింది. మళ్ళీ రాబో తరాలు కూడా బాగుపడతాయి. అంతే తప్ప ఎవడొచ్చినా, నేను చెప్పాక మా రాహుల్ గాంధీ గారు వచ్చినా కానీ లేదని, ఎవరు వచ్చినా ఈ రాష్ట్రం బాగుపడదు. అందుకని మాకు చంద్రబాబు నాయుడు గారే కావాలి ఈ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడేది ముమ్మాటికి.